రామ్ గోపాల్ వర్మకి ఆల్రెడీ సినిమా పడిపోయింది. భయపెట్టిన వాడి పేరు లోకేష్. థర్డ్ డిగ్రీ అంటారు కదా, అది మాత్రం చేయాలి. మనం జైల్లో ఉంచొద్దు. జైల్లో ఉంటుంది ఆయనకి కూడా కంపల్సరీ. నెక్స్ట్ ఆయనకే పడిద్ది పిడి. 73 సంవత్సరాల వయసులో చంద్రబాబు నాయుడు గారిని విమర్శించినటువంటి వ్యక్తి జైలు చంద్రబాబు. పవన్ కళ్యాణ్ గారి కూతురుల మీద కూడా పెట్టారు రకరకాల పోస్టులు. కొడాలి నాని, వంశీ, అంబటి రాంబాబు. వాడు అక్కడ దడవలేదేమో, ఇక్కడ ఆంధ్ర పోలీసులు రెబల్ క్యాండిడేట్లు అనమాట. అంటే రామ్ గోపాల్ వర్మకి ఆల్రెడీ సినిమా పడిపోయింది. కమ్మ రాజ్యంలో కడప రెడ్డిలు అని వాగావు కదరా, ఇప్పుడు ఎక్కడ దాక్కున్నావు? ముంబై మాఫియా కూడా నన్నేమి పీకలేరు అని చెప్పి వాగావు. మరి ఈ రోజు ఎక్కడ? భయపెట్టిన వాడి పేరు లోకేష్. ఇప్పుడు వర్మగాడు ఆ రోజు పప్పు అని పేరు పెట్టారు, ముద్దుగా పిలుచుకునే పేరు పప్పు. ఈ రోజున ఆ పప్పు నీకు కారేదాకా కొడతారు. ఫేడ్ అవుట్ డైరెక్టర్, జర జాగ్రత్త. ఇప్పుడు ఒంగోలు పోలీసులు వచ్చేసరికి అడ్రస్ లేదు, ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. ఏం చెప్తావు రామ్ గోపాల్ వర్మ గురించి? రామ్ గోపాల్ వర్మ అనే అతను ఎనుకు 10 మంది ఇలా ఎన్నుకున్నదని ఆ రోజు ఏదో మాట్లాడారు. ఈరోజు మొత్తం పోయేలాక పాపం ఎక్కడో చెన్నై కోయంబత్తూరులో ఉన్నానని ఒక ఫోటోలు రిలీజ్ చేస్తున్నారు. నేను ఇలా ఉన్నాను, మౌలాలి కేరళ హీరో మౌలాలితో ఉన్నానని ఇలా ఫోటోలు రిలీజ్ చేస్తాను. కానీ ఆయన అక్కడ స్విచ్ ఆఫ్లో ఉన్నాడు. ఆయన వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గర హైదరాబాద్లోనే కొంత ఫామ్ హౌస్లో ఉన్నాడని మన పోలీసు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఉంది. ఆల్రెడీ నేను వెళ్ళారు ఒంగోలు పోలీసు వాళ్ళు, మధ్యపాడు వాళ్ళు. అక్కడ లేరు, ఫోన్ స్విచ్ ఆఫ్లో ఉన్నారు. లాయర్ కూడా సరిగ్గా సమాధానం చెప్పడం లేదు. కానీ త్వరలో అరెస్ట్ చేస్తారు. త్వరలో అరెస్ట్ చేసి ఇంతకుముందు మాట్లాడిందని ఎవరు అతను మాట్లాడారా లేకపోతే అతను ఎన్నుకుంటే ఎవరైనా మాట్లాడిచ్చారా, అది బయటకు రేపేయాలని మేము కోరుకుంటున్నాం. మా బెదవాడ వర్మనే ఆయన సినిమాల ఊరికే ఆయన ఏంటంటే రాజకీయంలో అయితే శుద్ధ దండగా ఇలాంటివి చేస్తూ ఉంటాడు. స్ట్రింట్ ఇలాగ ఫైటింగ్ చేస్తూ ఉంటాడు. కానీ అది జగన్ ఊరికే ఫైటింగు. మామూలుగా అయితే మా కూటమికి రావాలంటే ఫైటింగ్ అలా అనేది ఉండదు, ఆయనకి ఛాన్స్ అనేది ఉండదు. వస్తే మాత్రం ఆయనకి దెబ్బే, దాంట్లో సమస్య లేదు. ఆయనకి జైల్లో ఉంటుంది ఆయనకి కూడా కంపల్సరీ. నెక్స్ట్ ఆయనకే పడిద్ది పిడి. అది మళ్ళీ చంద్రబాబు జై కొడితే అది చంద్రబాబు గారు కూడా చూస్తూనే ఉంటారు, కానీ వదలరు. దాంట్లో సమస్య లేదు. కార్యకర్తలు అనేది వదులుకోరు. అలాంటి వాడిని ఇదిగా చేయరు. చంద్రబాబు గారు అన్నీ ఆలోచించే చేస్తారు. ఏదైనా చేయాలంటే కూడా ఒకవేళ టీడీపీలో వచ్చినా కూడా ఎంత మటుకు ఉంచాలో అంత మటుకే ఉంచుతారు ఆయన్ని, అంతేగాని నెత్తిన పెట్టుకోరు. చంద్రబాబు గారు కార్యకర్తలనే దగ్గర తీసుకుంటారు అంతే. అది కూటమి అంటే అది. టీడీపీకి వస్తే పాత మర్చిపోతారా వర్మ చేసిన? ఏం మర్చిపోరు, పాత ఏని మర్చిపోరు. ఎంతలో ఉంచాలంటే అంతలో ఉంచుతారు. అది క్షమిస్తారు. పాత ఏం క్షమించరు. ఎలా చేయాలో ఆయనకి అన్నీ తెలుసు చంద్రబాబు గారికి. గతంలో రకరకాలుగా మాట్లాడి ఈ రోజు మళ్ళీ అప్స్కాండ్ అయిపోయాడు. ఏం చెప్తారు వర్మ గారి గురించి? వర్మ గారి గురించి అసలు చెప్పేది ఏం లేదండి. ఎటు అవకాశం ఉంటే అటు మాట్లాడతాడు. చంద్రబాబు గారు మాత్రం వదిలిపెట్టిన, లోకేష్ గారు మాత్రం వర్మ గారిని వదలరు. అది మాత్రం ఖచ్చితంగా అమలు చేస్తారు. వర్మ గారిని మాత్రం కరెక్ట్గా అరెస్ట్ చేపిస్తారు. శిక్ష మాత్రం తప్పదు. పోలీసులు ఆయన ఇంటికి వెళ్ళేసరికి అప్స్కాండ్ అయిపోయాడు. పెద్దవాడి వాసికి ఏం చెప్తారు రామ్ గోపాల్ వర్మ? పారిపోయాడన్నా, ఇవాళ రేపో తీసుకొస్తారు, అరెస్ట్ చేస్తారు కూడా. అది ఇది 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 అన్నాడు, ఏమి లేదు. ఆడ చేసిన పాపం వాళ్ళకే కొట్టింది. ఎవరు చేసిన తప్పు వాళ్ళకే, వాళ్ళ శిక్ష అనుభవించాలి. అందరినీ ట్రోల్ చేయడం కానీ ఇచ్చేయడం కానీ అంతా అతను కావాలని చేశాడు, దానికే అనుభవిస్తాడు అనమాట. మరీ దారుణంగా మా పవన్ కళ్యాణ్ దారుణంగా అన్నాడు, మరీ దారుణంగా ఉంటుంది. మేమైతే అదే థర్డ్ డిగ్రీ అంటారు కదా, అది మాత్రం చేయాలి. మనం జైల్లో ఉంచొద్దు, కొట్టేసి బయటికి మన రఘు రామకృష్ణరాజు గారిని పాపం ఎలా చేశారో అలా తీసుకొచ్చేసి అలా మంచం మీద పడేసి బయట పెట్టేయాలి అంతే. రామ్ గోపాల్ వర్మ గారు ఒళ్ళు పలకరించి ఆనాడు వైసీపీ గవర్నమెంట్ దగ్గర పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోవాలి, చంద్రబాబు నాయుడు గారిని విమర్శిస్తే నాకేదో పోస్టింగులు పోర్టుఫోలియోలు వస్తాయి, లైకులు కొడతారన్న ఉద్దేశంతో ఉచ్చరించడానికి లేనటువంటి మాటలు మాట్లాడినటువంటి చరిత్ర అయింది. ఇవాళ ఏదో అధికారం కోల్పోయాం, చంద్రబాబు నాయుడు దగ్గరికి వచ్చి సరెండర్ అయిపోతే ఏదో మానవతా దృక్పథంతో ఆలోచిస్తే మరి బాబు గారు ఒప్పుకుంటారేమో, కానీ కార్యకర్తలు అయితే ఎటువంటి పరిస్థితుల్లో ససేమేరా. ఎందుకండి అలాంటి భయంకరమైనటువంటి మాటలు మాట్లాడతాం ఎందుకు? ఇవాళ సరెండర్ అయిపోవటం ఎందుకు? సామాన్య కార్యకర్తలు అయితే మేమేదో పొరపాటు చేస్తామని సరెండర్ అయిపోయినా పర్లేదు, కానీ భయంకరమైనటువంటి మాటలు మాట్లాడి వ్యక్తి స్వేచ్ఛను కూడా హరించే విధంగా 73 సంవత్సరాల వయసులో చంద్రబాబు నాయుడు గారిని విమర్శించినటువంటి వ్యక్తి జై చంద్రబాబు. నేను ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారిని విమర్శించలేదు, ఇక నేను రాజకీయాలకు సరెండర్ అయిపోతున్నాను అన్నటువంటి విషయం ఎట్లుందంటే మేసాలు మేలేసి తోక ముడిచినట్టు కొంత రామ్ గోపాల్ వర్మ గారు మాట్లాడేది. మరి చెప్తేలా ఒకళ్ళు చూసి మరొకళ్ళు. ఇప్పుడు ఎందుకంటే దూడ మేత కోసం ఎవరెస్ట్ శిఖరం ఎక్కానన్నట్టుగా లేటెస్ట్గా కొత్త సామెత తీసుకురాకూడదు. ఈ గతంలో ఎవరో చెప్పేవాళ్ళు
అంట. తాడి చెట్టు ఎందుకు ఎక్కామంటే చూడమని నేను అట్ట చెప్పట్లేదు. ఎవరెస్ట్ చక్రం ఎందుకు ఎక్కామంటే నన్ను నేను కాపాడుకోవటానికి అని చెప్పి ఎక్కానన్న రీతిలో మాట్లాడుతున్నారు పోసాని మురళీకృష్ణ కానీ రామ్ గోపాల్ వర్మ. ఆ రేంజ్లో కల్లటువంటి వ్యక్తులు ఎంత హోందాగా ఉండాలండి. కోడి రామకృష్ణ గారు కానీ పరుచూరు గోపాలకృష్ణ గారు కానీ అనేక స్పీచ్లు ఇస్తుంటారు. ఎక్కడ కూడా రాజకీయాలకు ఇబ్బంది లేకుండా అందరికి కలగొలుపుతామంటారు. వీళ్ళేదో జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర పబ్లిసిటీ కోసం మాట్లాడితే ఎప్పుడు అధికారం శాశ్వతం అండి? మీరు చెప్పండి. వాళ్ళు కూడా ఆలోచించాలి. సినీ నిర్మాత అయ్యుండి 10 మందిలో పేరు కలిగినటువంటి వ్యక్తులు వ్యక్తిగత విమర్శలు చేయకూడదు అన్నట్టు. అంటే వీళ్ళకన్నా పెద్ద స్థాయిలో ఉన్నటువంటి పరుచూరు గోపాలకృష్ణ గారు ఏ రోజు కూడా ఎవరిని వ్యక్తిగత కోడి రామకృష్ణ గారు కానీ దాసరి నారాయణరావు గారు వీళ్ళు అట్లా ఎప్పుడు మాట్లాడారు. ఇతనికే మిడిమిడి జ్ఞానంతో మాట్లాడినట్టు మాట్లాడి వాళ్ళు తెలుగుదేశం చెయ్యి అంటే మరి చంద్రబాబు నాయుడు గారు కూడా ఒక్కసారి ఆలోచించాల్సినటువంటి విషయం ఉంది. గతంలో బాబు గారు ఏం చెప్పారు? మనల్ని విమర్శించినటువంటి వ్యక్తులు ఏ సందర్భంలో కూడా వదిలిపెట్టనని చెప్పారు. మరి కొన్ని సందర్భాల్లో మనం సరెండర్ అయితే అది కార్యకర్తల ఆత్మవిశ్వాసం దెబ్బతినే విధంగా ఉంటుందని చెప్పి నా అభిప్రాయం. ఇప్పుడు ఆయన అనాల్సినవన్నీ అన్ని రకరకాలుగా విమర్శించి చంద్రబాబు నాయుడు గారిని కానీ వాళ్ళ కుటుంబాన్ని కానీ పవన్ కళ్యాణ్ గారిని కానీ ఇప్పుడు వాళ్ళు సినిమా ట్రైల్లో వాళ్ళ సినిమా వ్యవహారం చూసుకోవాలి కానీ రాజకీయాలకు అతీతంగా మాట్లాడి ఇవాళ నా తప్పు అయిపోయింది ఒప్పుకుంటాను చంద్రబాబు నాయుడు గారిని సారీ చెప్పుకుంటాను అయ్యి అంటే కుదరదు కదా. నోరు జారేసి నువ్వు చేయాల్సినవి చేసి పోలీస్ స్టేషన్కి వెళ్ళి నువ్వు గౌరవంగా విచారణకి వెళ్ళాల్సిన వ్యక్తివి. నువ్వు రెండో తడవ కూడా నోటీసు ఇచ్చిన నువ్వు హైదరాబాద్లో ఉండవని మరి ప్రకాశం జిల్లా పోలీసులు అక్కడ వెళ్తున్నారు. మరి ఇలా ఎవరి మాటలో ఇని రకరకాలుగా వైసీపీ వాళ్ళకి తప్పట్లు కొట్టి కూటమి ప్రభుత్వాన్ని చంద్రబాబు నాయుడు గారిని కానీ అలాగే మరి పవన్ కళ్యాణ్ గారిని కానీ లోకేష్ బాబుని కానీ బ్రాహ్మణి భార్య మరి అలాగే చంద్రబాబు నాయుడు గారి భార్య అని కానీ రకరకాల పోస్టులు పెట్టి అలాగే పవన్ కళ్యాణ్ గారి కూతురుల మీద కూడా పెట్టారు రకరకాల పోస్టులు ఇలా. మరి మరి ఇవన్నీ వైసీపీ వాళ్ళ కోసం మెప్పులు పొంది వాళ్ళ దగ్గర రూపాయికి అనేక రకాల వాటికి ఆశపడి ఇలా చేశారు. ఇవాళ తప్పు అయిపోయిందని అంటే ఎంతవరకు తప్పు అయింది చెప్పండి? మీరు కూడా ఆలోచించండి. ప్రజలు చూస్తలేదా? ఇప్పుడు ఈ వచ్చిన 5 నెలల కాలంలో 150-160 రోజులు గవర్నమెంట్లో కూటమి ప్రభుత్వం ఏం చేస్తుంది? ఎంతవరకు ఈ రాష్ట్రాన్ని డెవలప్మెంట్ చేస్తుంది? రోడ్లు ఏంటి, పెన్షన్లు ఏంటి, మరి ఉద్యోగులు రావడానికి అనేక రకాల అభివృద్ధి కంపెనీలు తీసుకొస్తున్నారు. మరి పవన్ కళ్యాణ్ గారు కూటమి తరపున అక్కడికి వెళ్ళాడు. ఇది మహారాష్ట్రలో ఘన విజయం సాధించాం. అదే మరి ఇవాళ ఢిల్లీ వెళ్ళాడు పవన్ కళ్యాణ్ గారు. అలాగే చంద్రబాబు నాయుడు గారు అట్టా చేయని అందరూ అంటారు. ఇప్పుడు చాలామంది మీద కేసులు ఉన్నాయి. చాలామంది ఇప్పుడు కొడాలి నాని ఆయన బతికేంటి? ఆయన ఒకప్పుడు ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి బతికినాడు తెలుగుదేశంలో. ఇవాళ చంద్రబాబు నాయుడు గారి కుటుంబాన్ని ఎన్టీ రామారావు కుటుంబం అన్ని రకాలుగా విమర్శిస్తున్నాడు. వంశీ అలాగే మరి అంబటి రాంబాబు ఆ డ్రామాలు వేసి డ్యాన్సులు వేసేవాడు. ఆడు కూడా విమర్శిస్తున్నాడు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని అలాగే పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి చెప్తున్నా వీళ్ళందరినీ వాళ్ళ టార్గెట్ మించి మాట్లాడుతున్నారు. వీళ్ళ స్థాయి మర్చిపోయి జగన్ని అండ చూసుకొని జగన్ ఇచ్చే డబ్బులకు వీళ్ళ పదవులకు తప్పట్లు కొడతాం కాదుగా. నీతి నిజాయితీ ఉండాలిగా. వీళ్ళల్లో ఆడవాళ్ళు ఏం చేస్తారు? రాజకీయం ఉంటే రాజకీయంగా మాట్లాడండి. భార్యల్ని పిల్లల్ని కూతుళ్ళని కొడుకుల్ని వాట్సాప్ల్లో పెట్టి రకరకాలుగా హింసిస్తున్నారంటే ఇది ఎంతవరకు ప్రజలు గమనిస్తున్నారుగా. పేపర్ చూస్తున్నారు, టీవీ చూస్తున్నారు. ఇప్పుడు నువ్వు చేసిన అప్పు ఏంటి? నువ్వు అమెరికాలో కూడా మోసం చేసావు. అమెరికాలో నీ మీద కేసు పెట్టారుగా ఆల్రెడీ జగన్ని. మరి ఇక్కడ కూడా గవర్నమెంట్ కేసు కట్టాలిగా. ఇక్కడ కూడా ఆంధ్రాలో ఇన్ని కోట్లు 100 కోట్ల రూపాయలు ఇది ఇచ్చేసావు కరెంటు మీద ఇవన్నిటి మీద అన్ని అప్పులు. అప్పుడు గవర్నమెంట్ చేసిన తప్పుల్ని ఇప్పుడు మా గవర్నమెంట్ సరి చేయడానికి చూస్తుంది. అదే కరెక్ట్ అనేది. ఇప్పుడు దానికి ఇప్పుడు ఆ రోజున ఎంత పెంచారనేది జగన్ హయాంలో ఎంత కరెంటు కుంభకోణం అయింది. అమెరికాలో కూడా కేసు అయింది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా కూటమి ప్రభుత్వం ఆయన మీద కేసు పెట్టాలిగా. ఇప్పుడు ఇది పెరిగిద్దా తరిగిద్దా అనేది రేపు జనం చెప్పాలి. రామ్ గోపాల్ వర్మ చెప్పాలంటే వాడు పెద్ద ఎదవ. వాడి గురించి మనం మాట్లాడడానికి కూడా మన నోరు కూడా మురికంపులో పెట్టినట్టే ఉంటుంది నాకు తెలిసినంత వరకు. వాడు ఒకప్పుడు కూటమి గురించి మాట్లాడడానికి వాడు ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా ఎన్ని విధాలుగా పెట్టినా కూడా
ఇవాళ ఏమి పీకలేకపోయాడు, ఏమి చేయలేడు వాడు. ఇప్పుడు మరి ఎందుకు దొంగతనంగా తిరుగుతున్నాడు వాడు? దేనికి? వాడు చేతకాని ఎదవ కాబట్టే ఒకప్పుడు మాట్లాడిన మాటలు ఇవాళ నిలబడి మాట్లాడవాడు సరైన మగోడైతే. రమ్మని చెప్పండి ప్రజల్లోకి. వాళ్ళు రాలేరండి. వాళ్ళు ఏదున్నా కూడా నరం లేని నాలుక ఎన్ని విధాలుగా తిరుగుతుందో వాడు అలాంటోడే, ఓస్తరబల్లి అంటాడు అనమాట. వాడు అక్కడ దడవలేదేమో, ఇక్కడ ఆంధ్ర పోలీసులు రెబల్ క్యాండిడేట్లు అనమాట. ఇప్పుడు వచ్చింది కూడా ఒక టైగర్ లాంటి లేడీ అనమాట. ఇప్పుడు వాడు దేనికి దడచినా దడవపోయినా ఈ ఆంధ్ర పోలీసులకు మటుకు పక్కగా దడవాల్సిందే. చెప్పాలంటే కానిస్టేబుల్ కూడా దడవాల్సిందే వాడు. అందుకే కదండి వాడు దడవలేని అన్నోడు మరి రావచ్చు కదా, మళ్ళీ ఎందుకు దొంగచాటుగా తిరుగుతున్నాడు? రమ్మని చెప్పండి దడవలేకపోతే. ఆడు నిజంగా అక్కడ బొంబాయి పోలీసులకి దడవలేని డాన్గా ఉండింటే కనుక అదే ఆంధ్రాలో వచ్చి నిరూపించుకోమని చెప్పండి.